వెల్కమ్ టు పొట్లూరు వంటలో స్వీట్ మకనా బైట్స్ అండి. చాలా క్రంచీగా ఉన్నాయి. బెల్లంతో చేసుకున్నాము. చాలా హెల్త్కి మంచిగా అన్నమాట. ఇవి ఎంత బాగున్నాయి చూడండి. ఫాక్స్ నట్స్, తామర గింజలు కూడా అంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిదండి. ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం ఉండడంతో ఎముకలకు బాగా బలం ఇస్తుంది అనమాట. బరువు తగ్గాలనుకున్న వారికి మంచి స్నాక్. హెల్దీ, టేస్టీ, ఈజీ, పర్ఫెక్ట్ స్నాక్ అండి. ఇది ఎలా తయారు చేసుకొని చూద్దాము. ఓ బాండీ పెట్టుకుని దాంట్లో ఈ పూల మక్కన వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. హడావుడి పడకూడదు. ఎంత బాగా వేగితే అంత క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. సిమ్లోనే పెట్టుకొని ఓపిక్గా వేయించాలి వీటిని. అలా కొంచెం మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట. మనం ఇట్లా విరగదీస్తే అట్లా పొడి పొడి అయిపోవాలి. అంత క్రిస్పీగా వేగాలి. వేగిపోయినాయి. అలాగే కొంచెం నూనె, ఒక పావు కప్పు నూనె కూడా తీసుకుని, ఎక్కువసేపు అవసరం లేదు. నూనె వేశాక మనం ఊరికే ఈజీగానే ఆ వేడికే నూనె వేగిపోతాయి. ఇంకా తీసి ఒక ప్లేట్లో పోసుకుందాము. పోసుకొని పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక కప్పు బెల్లం తీసుకుని ఒక పావు కప్పు వాటర్ పోసుకొని, ఎక్కువ వాటర్ పోయకూడదు. పోస్తే మనకి అది ఎక్కువసేపు పడుతుంది, పాకం బాగా రాదు. అట్లా పాకం వచ్చేదాకా కూడా కరగబెట్టుకొని దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని దాంట్లో మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చెక్ చేస్తే రాలేదు ఇంకా. 1-2 స్పూన్లు నెయ్యి వేసుకుంటేనండి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. నెయ్యి కూడా వేసుకొని ఇంకొంచెం సేపు యాలకుల పొడి కూడా వేసుకో. 3-4 మినిట్స్లో వచ్చేస్తుంది పాకం. ఎక్కువసేపు పట్టదు. ఇది తక్కువ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి, టంగుమని మూత వచ్చింది. మనం విరగొడితే కూడా పాకము విరిగిపోవాలి. పాకం వచ్చేసింది. ఇప్పుడు పూల మక్కన అలాగే నువ్వులు కూడా మొత్తం వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కిందకి పైకి ఆ బెల్లం అంతా కూడా కోట్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. ఇవి వదిలిపెట్టరు అన్నమాట. అంత బాగున్నాయి టేస్ట్. బెల్లంతో చేసాం కాబట్టి అందరూ కూడా తినొచ్చండి. వెయిట్ లాస్ అవుతారు వీటికి. మనకి బాగా పొట్ట నిండిపోయిన ఇదే వస్తుంది అనమాట. అందుకు ఆ ఫీలింగ్తో మనం ఎక్కువ ఏం తినలేము. తొందరగా వెయిట్ లాస్ అవుతాం ఇవి తింటే. అవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకోవాలి. క్రంచీ పూల్ మక్కనా బైట్స్ అండి రెడీ అండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందని చెప్పి మీరు తయారు చేసుకుని కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు అన్నీ కూడా ఇలాంటి రెసిపీస్ అన్నీ వస్తాయి. హెల్దీ ఫుడ్స్ అందరం కూడా తయారు చేసుకొని అందరూ ఎంజాయ్ చేద్దాము. మీరు క్యారమెల్ పాప్కార్న్ తిన్నట్లయితే సేమ్ అలాగే క్రంచీ లాంటివి కూడా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ.